వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. వైఎస్ జగన్ హయాంలో దిశ అనే చట్టం పేరు మారుమోగిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. దాని సంగతి చూద్దాం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ పెద్దలకున్న ప్రచార యావ లోతులను, ఆ ప్రచారం కోసం వారు కట్టగల అబద్ధాల గోడల ఎత్తులను మనకు పరిచయం చేసే వ్యవహారం ఈ దిశ అనేది. దిశ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఇంతవరకు అది చట్టంగా మారలేదు. దానికి కావలసిన కేంద్రం ఆమోదం ఇంకా రాలేదు, ఎప్పటికీ రాదు కూడా. ఢిల్లీలో నిర్భయలాగా దిశ పేరుతో అందరికీ తెలిసిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో 4 నిందితులను తెలంగాణ ఐపీఎస్ అధికారి సజ్జనార్ నేతృత్వంలో 2019 నవంబర్లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నిందితులను కాల్చి చంపటం అనే ఈ తక్షణ న్యాయం అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ మెచ్చుకున్నారు. అనంతరం ఆయన ప్రభుత్వం నిర్భయ చట్టంలాగా దిశ బిల్లు తీసుకొచ్చింది. నేరం జరిగిన దగ్గర నుంచి 21 రోజుల్లోగా విచారణ పూర్తయి తీర్పు రావాలి అని దిశ చట్టం నిర్దేశిస్తుంది. ఇది ఆచరణ సాధ్యం కాని గడువు. ఈ చట్టం ప్రకారం మానభంగం నేరం రుజువైతే ఒకటే శిక్ష, మరణశిక్ష. జీవిత ఖైదు చాయిస్ లేదు. ఏ నేరానికైనా కానీ కేవలం మరణశిక్ష అనేది సుప్రీంకోర్టు స్థిరపరిచిన చట్టానికి విరుద్ధం. అలాంటి రాజ్యాంగ విరుద్ధమైన ఆచరణ సాధ్యం కాని నిబంధనలు చూసి కేంద్ర ప్రభుత్వం వాటిని వివరణ కోరుతూ దిశ చట్టాన్ని తిప్పి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం తమ సమాధానంతో తిరిగి కేంద్రానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ వివరణ కోరింది. ఆ తర్వాత ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ 2021 ఆగస్టులో పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. వాస్తవం ఇలా ఉండగా వైసీపీ పెద్దలు రాష్ట్రంలో దిశ చట్టం పేరుతో మోత మోగించారు. జిల్లా కేంద్ర స్థాయిలో దిశ పోలీస్ స్టేషన్ నోటిఫై చేశారు. మహిళలపై దాడులు జరిగిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వ పెద్దలు, అధికార పక్షం నేతలు చట్టంగాని ఈ చట్టం పేరు ప్రస్తావించడం మొదలుపెట్టారు. మహిళల కోసం ముఖ్యమంత్రి దిశ చట్టం తెచ్చారని, దాని కింద రాష్ట్రంలో అద్భుతాలు జరిగిపోతున్నాయని అంటూ వచ్చారు. ఎక్కడ ఏ మహిళపై దాడి జరిగినా దిశ చట్టం కింద బాధితురాలికి న్యాయం చేస్తామని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని అనటం పనిలో పనిగా జగన్ను కీర్తించడం పరిపాటిగా మారింది. ఆఖరికి హోంశాఖ నాయకత్వం వహించే మంత్రి, మాజీ మంత్రి మేకతోటి సుచరిత కూడా ఇలాగే మాట్లాడుతూ వచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీడియాకు అందే సమాచారంలో కూడా దిశ చట్టం కింద అంటూ రాయటం మొదలుపెట్టారు. ఇలా 4 వైపుల నుంచి అబద్ధాల వల అల్లారు. ఇలాంటి విడ్డూరం దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ఇట్లా కాదనుకున్న టీడీపీ నాయకుడు నారా లోకేష్ వైసీపీకి ఓ పరీక్ష పెట్టారు. గుంటూరులో రమ్య అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రేమ పేరుతో ఒకడు దారుణంగా హత్య చేశాడు. రమ్య కేసులో కూడా దిశ చట్టం ప్రకారం 21 రోజుల శిక్ష పడాలి కాబట్టి ట్విట్టర్లో రోజువారీగా లోకేష్ ఆ గడువును కౌంట్డౌన్ మొదలుపెట్టారు. దిక్కుతోచిన ప్రభుత్వం చివరికి దిశ చట్టం అమల్లో లేదని, కేంద్రం దగ్గర పెండింగ్లో ఉందని బహిరంగంగా అంగీకరించాల్సి వచ్చింది. హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ దిశ చట్టం అనేది లేదని అంగీకరించారు. లేని చట్టం గురించి టీడీపీ యాగి చేస్తుందని, ఇది సరికాదని సవాంగ్ అన్నారు. లేని చట్టం ఉన్నట్లు ఎందుకు నటించాల్సి వచ్చిందో మాత్రం గౌతమ్ సవాంగ్ నోరు విప్పి చెప్పలేదు. చివరికి దిశ చట్టాన్ని గాలికి వదిలేశారు. ఈ వ్యవహారానికి సరైన ఫుల్ స్టాప్ పెట్టేందుకు వైసీపీ సర్కార్ సిద్ధంగా లేదు. అలా పెట్టాలంటే వారి డొల్లతనం బయటపడుతుంది.